సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ పిల్లలు చాలా మందికి పరీక్షలు అయిపోతున్నాయి, కొంతమంది ఇంకా రాస్తున్నారు, కొంతమందికి అయిపోయాయి. మరి ఇంకా ఇప్పుడు పేరెంట్స్ కి అసలైన వార్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇంతవరకు అంటే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి పేరెంట్స్ కి కూడా ఉదయం 9 గంటల నుంచి 3:30 వరకు కొంచెం రిలాక్సేషన్ అనుకోవాలి. తర్వాత మరి ఇప్పుడు హాలిడేస్ ఖచ్చితంగా 1.5 మంత్ హాలిడేస్ ఉంటాయి కదా. మరి 1.5 మంత్ కూడా వాళ్ళని బేర్ చేయాలంటే కొంతమందికి ఇది చాలా యుద్ధంతో సహవాసం అనుకోవాలి, ఇంక చాలా కష్టమనే అనుకోవాలి. మరి ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లల్ని మీరు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు? చాలా మంది ఏంటంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? మొబైల్తో ఉంటున్నారా? గేమ్స్ ఆడుతున్నారా? వాళ్ళు మరి టీవీ ఎక్కువ చూస్తున్నారా? మరి సిస్టమ్ మీద ఎక్కువ గేమ్స్ ఆడడం కానీ ఇలాంటివి చేస్తున్నారా? ఇవన్నిటిని కూడా ఒక పక్కన పెట్టి చక్కగా పిల్లలు ఆడుకోవాలి, మరి ఆడుకోవడానికి కానీ ఒక గేమ్స్ పరంగా వెళ్ళడానికి, గేమ్స్ అనగానే మళ్ళీ మొబైల్ గేమ్స్ కాదండి, సమ్మర్ హాలిడేస్ లో కొంచెం ఆటపాటలతో ఫన్ విత్ గేమ్స్ ఇలాంటివన్నీ చేయడానికి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నా పక్కనే ఉన్నారు కదా అంకిల్ మామయ్యగా సుప్రసిద్ధులు మన చంద్రయ్య సార్ గారు. మరి చంద్ర సార్ గారు ఈ సమ్మర్ లో డీటాక్స్ చూస్తున్నారు కదా, డిజిటల్ డీటాక్స్ కిట్ అంట. అసలు నాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఏంటి డిజిటల్ డీటాక్స్ కిట్? ఇందులో స్పెల్లింగ్ లాజిక్ అంటే ఈ డిజిటల్ డీటాక్స్ కిట్ అనేది ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లల్ని మీరు కొంచెం మొబైల్ అడిక్షన్ నుంచి డైవర్ట్ చేయడానికి మేము చేసే ఒక చిన్న ప్రయత్నం. ఇది పేరెంట్స్ కూడా చూడాలి ఈ వీడియోలు, ఎందుకంటే మీ పిల్లలకి మీరు నేర్పాలి కాబట్టి. పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కడ వీడియో మిస్ కాకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి సిరీస్ 1 లో వచ్చేసి మనకి స్పెల్లింగ్ లాజిక్ చూసారు కదా. మరి ఏంటి ఈ డీటాక్స్ డిజిటల్ కిట్ లో ఈ 20 సిరీస్ లో ఏం చెప్పబోతున్నారు? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు కూడా ఉండాలమ్మా, మరి నేను నీతో కూడా చేయిస్తాను అన్నారు చంద్రయ్య గారు. మరి నాతో ఎలా చేయిస్తారు ఏంటి? వీడియో ఎక్కడ పాస్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి సిరీస్ లోకి వెళ్ళిపోదామా? నమస్తే చంద్రయ్య గారు. చంద్రయ్య గారు, మరి సమ్మర్ హాలిడేస్ అనగానే నేను చెప్పాను కదా పేరెంట్స్ కి చాలా కొంచెం టెన్షన్ ఈ నెల 15 రోజులు కూడా, మరి ఎలా డైవర్ట్ చేయాలి పిల్లల్ని? అంటే ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నా వీడియోలన్నీ ఆదరిస్తున్న మీ అందరికి కూడా సరదా కృతజ్ఞుడిని. సుమన్ టీవీ వాళ్ళు ప్రత్యేకంగా పిల్లల కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా కృతజ్ఞుడిని. ఈ ప్రయత్నానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు డిజిటల్ డిటాక్స్ కిట్ అనేటటువంటి దాంట్లో ఒక 20 ఐటమ్స్తో నేను కిట్ తయారు చేశాను. వీటితో పిల్లలు లెర్నింగ్ బై డూయింగ్ కాకుండా లెర్నింగ్ బై ప్లేయింగ్, ఆడుతూ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. మీరందరూ ఇట్లాంటి ఫ్లాష్ కార్డ్స్ మీద నెంబర్లు వేసుకొని ఎలా ఆడుకోవచ్చో ఒకసారి చూడండి. ద ఫస్ట్ వన్ ఈజ్ స్పెల్లింగ్ లాజిక్. 1 to 10 వరకు ఉన్నటువంటి స్పెల్లింగ్స్తో మనం ఎలా మ్యాజిక్ చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ ర్యాండమ్, సో నథింగ్ ఇన్ సైడ్. చూడండి, ఎక్కడా కూడా సీరియల్ ఏం లేవు, 3 బొమ్మలు కూడా ఉన్నాయి. స్పెల్లింగ్ లాజిక్ అంటే సార్ ఒక డౌట్ నాకు, అంటే ఇప్పుడు పిల్లలు ఈ ఫ్లాష్ కార్డ్ లాంటివన్నీ కొనుక్కొని పెట్టుకోవాలా, తయారు చేసుకోవాలి కదా? లేదండి, ఇంట్లో ఉండేటటువంటి పెళ్లి కార్డులు కానీ బర్త్డే కార్డులు కానీ వేస్ట్ టు బెస్ట్ వాటిని కట్ చేసుకొని తయారు చేసుకోవాలి. కొనుక్కోవడం అనేటటువంటిది నిషేధం అండి. ఎప్పుడైతే మన వేస్ట్ నుంచి నేర్చుకుంటామో అప్పుడు డబ్బుల ఆదాయం మాత్రమే కాకుండా సో ఆ పర్యావరణానికి పరిరక్షణగా, అంటే వేస్ట్ చేస్తూ ఉంటే ఎంత వేస్ట్ అయిపోతుంటాయి కదా, అందుకని ఇది పిల్లలకు నేర్పించాలి. చూడండి, ఇక్కడ ఈ కార్డులన్నీ ఉన్నాయి కదా, ఇవి నేను ఏ స్పెల్లింగ్ చదివితే అదే కార్డు వస్తుంది. ONE అంటే 1, PWO 2, THREE 3, FOUR 4, FIVE 5. ఇలా నేనే కాదు ఎవరు చేసినా వస్తుంది. మీరంటే మ్యాజిక్ ఏదో ఉంటుంది సార్, మాకెలా వస్తాయి? 6 మాకు కూడా వస్తాయా? కంపల్సరీ. సో మీరు 5 వర్క్ చేశారా? 6 SIX. వావ్, చూడండి ఒకసారి. ఓ, నాకు కూడా వచ్చేసింది 6. ఓకే, నెక్స్ట్ 7 SEVEN 7. గుడ్. 7. ఓకే, నెక్స్ట్ 8 EIGHT 8. నెక్స్ట్ 9 NINE 9. గుడ్. 10
TEN 10. వావ్, ఎలా సార్ మరి మా ట్రిక్ కూడా చెప్పండి, మేము కూడా ఆడాలిగా సమ్మర్లో. రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగా రెండు చేతులతో మనం పని చేస్తాం కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ జరుగుద్ది. పిల్లలకి ఆ చేసిన యాక్టివిటీ రికార్డ్ అయిపోద్ది, అర్థమవుతుంది. ఇలా నేర్చుకున్న తర్వాత యాజ్ ఫర్ చైల్డ్ సైకాలజీ వాళ్ళతో ఆగదు. ఒక 10 మందికి దాని గురించి చెప్పకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. దట్ ఈస్ ద థింగ్. సో దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, ఇక్కడ దీనికి ఒక సీక్రెట్ సీరియల్ ఉంటుంది. దాన్ని ఏంటంటే 3871 years ago దేర్ వాజ్ ఏ మోటు. మనం పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. మోటు, పత్తులు, సింగం అనేది మా పిల్లల క్యారెక్టర్స్ కనుక, బాగా నచ్చిన క్యారెక్టర్ కనుక నేను ఈ స్టోరీలో అవి చేర్చడం జరిగింది. అతనికి 64 years. ఎప్పుడు చెప్పినా 64, నెక్స్ట్ ఇయర్కి 65 కాదు. ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవడానికి ఒక క్రియేటివ్ స్టోరీ ఇది, టెక్నిక్ అది. యా, ఇద్దరు ఫ్రెండ్స్, ఒకటి పేరు పత్తులు, ఇంకొకటి పేరు సింగం. పత్తులు, సింగం. ఎస్, వాళ్ళకి ఒకరికి 10 years, ఒకరికి 9 years. 5 minutes లో ఈ మ్యాజిక్ ఎలా చేయాలో నేర్పించారు. దట్ ఈస్ ద థింగ్. స్పెల్లింగ్ లాజిక్ అనేటటువంటి మ్యాజిక్ ని ఎలా నేర్చుకోవాలో ఒక 5 minutes లో నేర్పించారు. ఇది ఒక స్టోరీ. మళ్ళీ ఒకసారి చూడండి. 3871 years ago there was a motu. He has 64 years, 2 friends. One is Patulu, one is Singam. Their ages was 10 years and 9 years. They told a technique how we learn the spelling logic, how we do the spellings logic as a magic, right? According to that story, all you people take the cards. Ilaga 3, దీని పైన 8, ఇలా బ్యాక్ పెట్టకూడదు. దీని పైన 8, 7, 1. 3871 years ago. ఇక్కడ మోటు. ఈ పేర్ల బదులు ఏవైనా పెట్టుకోవచ్చు, మీ పేర్లు కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తనకి 64 years, 6, 4. ఇద్దరు ఫ్రెండ్స్ 2, పత్తులు అండ్ సింగం. దేర్ ఏజెస్ వాస్ 10 years 9 years and 9 years. జస్ట్ 5 minutes లో ఈ స్పెల్లింగ్ లాజిక్ ని నేర్పించారు. సో లైక్ దిస్. ఇలా మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా ఇలా పట్టుకొని మనం స్టేజ్ మీదకి రావాలి. రబ్బర్ మీద వేసి రెడీగా పట్టుకోవాలి. పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేకి లేదా శారీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరదాగా ఈ స్టేజ్ మీద చేయొచ్చు అనమాట. రైట్ ఫ్రెండ్స్, దీని తర్వాత స్పెల్లింగ్ లోని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కార్డు తీసి కింద పెట్టాలి. ఓ, ఎన్, ఈ. సో 1 అయిపోయిన తర్వాత ఈ కార్డు తీయాలి. మళ్ళీ ఇందులో పెట్టకూడదు, తీసేయాలి. తర్వాత టీ, డబ్ల్యూ, ఓ, 2. పిల్లలు చాలా మంది ఇలా పట్టుకొని ఇలా తీసి కింద పెడుతుంటారు. ఇలా పెట్టేటప్పుడు ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం అలా కాకుండా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని సైడ్ నుంచి తీయాలి ఎప్పుడు కూడా. టీ, హెచ్, ఆర్, ఈ, 3. ఎఫ్, ఓ, యు, ఆర్ 4. ఎఫ్, ఐ, వి, ఈ 5. ఎస్, ఐ, ఎక్స్ 6. ఎస్, ఈ, వి, ఈ, ఎన్ 7. ఈ, ఐ, జి, హెచ్, టి 8. ఎన్, ఐ, ఎన్, ఈ 9. టి, ఈ, ఎన్ 10. ఇట్లా మనం చక్కగా ఈ 3 పేర్లు మిగిలిపోతాయి. పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారు, కాన్సన్ట్రేషన్ ఉంటే బాగా పరిశీలిస్తారని చెప్పడానికి నాకు ఒక మంచి అనుభవం. సార్, మీరు ఏ స్పెల్లింగ్ చదివితే అదే వస్తుంది కదా, 3 తర్వాత 8 అని చదివితే 8 వస్తుందా? రాదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్డర్ ప్రకారంగానే ఉండాలి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఇలాగే ఉండాలి తప్ప మీరు ఏ స్పెల్లింగ్ చదివితే అదే కార్డు వస్తుంది కనుక 3 తర్వాత 8 చదివితే రావాలి కదా అనేది
కరెక్ట్ కాదు, అలా అరేంజ్ చేయబడలేదు అనమాట ఇవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్. సో పిల్లలు, మరి డిజిటల్ డీటాక్స్ కిట్ లో సిరీస్ నెంబర్ 1 చూసాం కదా, స్పెల్లింగ్ టెక్నిక్స్. మరి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రయ్య గారు, నాకైతే బాగా నచ్చాయి. పేర్లు మాత్రం మోటు, పతులు, సింగం అంట. ఈ స్టోరీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ టెక్నిక్ తెలిస్తేనే ఈ గేమ్ అనేది మనం ఆడగలుగుతాం. మరి పిల్లలు హాలిడేస్ లో మొబైల్ తో బిజీగా ఉండకుండా చాలా మ్యారేజెస్ కి వెళ్తూ ఉంటారు, ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు పిల్లలు. మీరు అక్కడ కూడా చక్కగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయండి, మంచి మ్యాజిక్ చూపిస్తానని చెప్పేసి ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ చెప్పారు కదా, కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్నటువంటి మన కార్డ్స్ కానీ, మ్యారేజ్ కార్డ్స్ కానీ వేరే వేరే ఉంటాయి కదా, వాటితోటి కూడా వీటిని తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి ఇక్కడతో అయిపోలేదు పిల్లలు, సిరీస్ 2 లో కూడా చంద్రయ్య గారు మనకి ఏం చెప్పబోతున్నారో లెట్స్ వెయిట్ అండ్ సీ.